ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. అగ్ని 3 రకములైన విషయములను గురించి తెలియజేయుచున్నది. మొదటిది అగ్ని శ్రమను గురించి తెలియజేయుచున్నది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో పొందిన శ్రమను దేవుడు పొదను గుర్చిన భాగంలో తెలియజేసిన. అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. దేవుని ప్రజలమైన మన జీవితంలో ఎదురయ్యే అగ్ని లాంటి శ్రమలు మనలను నష్టపరచుటకు కాదు, అవి మనలను ఏమీ కూడా చేయలేవు. కారణం, శ్రమలో నేను వారికి తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవది, అగ్ని పవిత్రపరుస్తుంది. మన విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచినదైతే అది శుద్ధపరచబడి మెరుగుపరచబడుతుంది. అట్లు షద్రకు, మెషకు, అబేద్నెగోల విశ్వాసము అభివృద్ధి పరచబడింది, వారి విశ్వాసము ఘనపరచబడింది. మూడవది, అగ్ని తీర్పును గురించి తెలియజేయుచున్నది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చేసిన పని అంతటినీ పరీక్షించేది అగ్నియే. ఆ పని కాలిపోతే మనకు జీతము లేదు. అంతేకాదు, ఇది నిత్య నరకాగ్ని గురించి కూడా తెలియజేయుచున్నది. దేవునికి విరోధముగా జీవించిన వారు ఒక దినాన ఈ నిత్య నరకాగ్ని గుండములో పాలు పొందవలసి ఉన్నది. వాక్యం వినుచున్న ప్రియులరా, ఈరోజు నీవు ఏ శోధనలో, ఏ శ్రమలో ఉన్నావో దేవుడు ఎరుగును. ధైర్యముగా ఉండుము, ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన నీ విశ్వాసమును మెరుగుపరచుచున్నాడు. ఇంకా ఒకవేళ నీవు రక్షణ పొందనిచ్చో, దేవుని భయంకరమైన తీర్పు రాకముందే ఈ దినమే పాప క్షమాపణ పొందు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.